రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత కూడా నాగబాబు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్కి అన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద చేసిన ట్వీట్ మీద ఇంతవరకు మీరు ఎందుకు స్పందించలేదని కొందరు అడుగుతున్నారు. ఈ విషయం మీద నాగబాబు ట్విట్టర్ అదే ఇప్పుడు ఎక్స్ వేదికగా చేసిన ఆ ట్వీట్ దీని మీద చాలామంది చాలా రకాలుగా స్పందించారు. కొత్తగా చెప్పడానికి ఏమీ ఉండదు అన్న కోణంలోనే ఇంతవరకు దీని మీద మాట్లాడలేదు. కానీ ఈ మధ్యకాలంలో దీని మీద జరిగిన అనేక ఇంటర్వ్యూలో లేదంటే విశ్లేషణలో చూసిన తర్వాత ఎందుకో ఒక పాయింట్ని అందరూ మర్చిపోయారు, వదిలేశారు అన్న భావన కలిగి ఈరోజు కెమెరా ముందుకు వచ్చాను. మాతో ఉండి మా కోసం పనిచేయని వాడు మావాడైనా పరాయివాడే, మాతో పనిచేసిన వాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేయడం ఎన్నికల ముందు, అది మెయిన్గా పోలింగ్కి ముందు ఓ చిన్నపాటి సంచలనమే రేకెత్తించింది. అసలు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయా, లేదు నాగబాబు సహజంగానే తన దురదగొండ నోరుతోనో లేదు అంటే ట్విట్టర్లో ఏదో ఒక పోస్ట్ పెట్టి దీన్ని ఒక సంచలనానికి తెరతీయాలనుకున్నారో తెలియదు. కానీ ప్రతిసారి పాపం నాగబాబే దొరికిపోతుంటాడు. గతంలో చూసుకుంటే ఒక వేదిక మీద చిరంజీవి, యండమూరి వీరేంద్రనాథ్, నాగబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్న ఒక సభ, ఒక ఫంక్షన్లో సరిగ్గా నాకు గుర్తులేదు, చిరంజీవిని యండమూరి వీరేంద్రనాథ్ రచయిత డైరెక్టర్ ఏకవచనంతో సంబోధించాడు. ఓకే, చిరంజీవి భార్య సురేఖ గారిని కూడా సురేఖ అని 10 సార్లు అనడంతో వెంటనే నాగబాబు వెంటనే ఆవేశానికి లోనే వెంటనే మా వదిన్ని మేము దేవతలా చూస్తాం, మాకు మరో తల్లి, మీరు యండమూరి వీరేంద్రనాథ్ నువ్వు ఏకవచనంతో మా వదిన్ని పెళ్ళడం కరెక్ట్ కాదని ఆ డయాస్ మీదే పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చేశాడు. నిజమే, వాస్తవానికి చిరంజీవికి రచయిత యండమూరి వీరేంద్రనాథ్కి మధ్య చాలా బలమైన బంధం ఉంది. చిరంజీవి సుప్రీం హీరో స్థాయికి వచ్చే వరకు పడిన ప్రతి హిట్ సినిమాకి కథా రచయిత యండమూరి వీరేంద్రనాథే. ఒక ఛాలెంజ్ తీసుకున్నా, ఒక అభిలాష్ తీసుకున్నా, ఇంకా ఎన్నో సినిమాలకి వెనక స్క్రిప్ట్ వర్క్ చేసిన దాని వెనక యండమూరి వీరేంద్రనాథ్ ఉన్నారు. ఆ చనువుతో ఆయన చిరంజీవిని, అప్పుడు చిరంజీవి స్టారు కాదు, ఆ మాటకు వస్తే యండమూరి వీరేంద్రనాథ్ అప్పటికే స్టార్ రైటర్. తెలుగులో యద్దనపూడి సులోచనారాణి తర్వాత స్టార్ స్టేటస్ అందుకున్న తొలి రచయిత. చలం, శ్రీశ్రీ, విశ్వనాథ్ సత్యనారాయణ ఈ తరం ముగిసిపోయిన తర్వాత ఒక వర్షిప్ స్టేటస్ వచ్చిన ఏకైక తెలుగు రైటర్ యండమూరి వీరేంద్రనాథ్. చిరంజీవికి ఆ మేరకే కథలు అందించారు, అవన్నీ హిట్లు అయ్యాయి. ఆ చనువు వాళ్ళిద్దరి మధ్య ఉంది. డైలాగ్ రైటర్ సత్యమూర్తి, కథా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, హీరో చిరంజీవి, డైరెక్టర్ కోదండరామరెడ్డి, వీళ్ళందరిది ఒక మంచి టీము. సో వీళ్ళందరికీ నువ్వు అనుకునే చనువు. సరే, మరి ఆ చనువులో ఈ కుటుంబాలు రావడాలు పావడాల్లో సురేఖను కూడా పెద్ద రకంలో ఆయన నువ్వే అని ఉండుంటాడు. కాకపోతే సభా మర్యాదగా అలాగని అని ఉండకూడదు. కానీ నాగబాబు కూడా అంత వేగంగా నోరు చేసుకొని ఉండకూడదు. ఆ తర్వాత ఏం జరిగింది, మొన్నటికి మొన్న యండమూరి వీరేంద్రనాథ్ పిలిచి చిరంజీవి భయ్యా నా ఆత్మకథలు నువ్వే రాయాలని ఆ బాధ్యతలు అప్పగించాడు. ఇక్కడ ఎవరు చులకనైపోయారు అంటే నాగబాబు. ఆ తర్వాత గరికపాటి గారును చిరంజీవి బహుశా తెలంగాణలో అలా బలాయి కార్యక్రమంలో అనుకుంటాను ఒక సభలో కలిశారు. అక్కడ గరికపాటి గారు ప్రసంగిస్తుంటే నిర్వాహకులు, మహిళలు అందరూ కూడా చిరంజీవి గారితో సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతుంటే మన సహస్రావధాని గరికపాటి గారికి కొద్ది కోపం వచ్చింది. ఇలా అయితే నేను
ఈ స్పీచ్ ముగించేస్తాను అని ఆయన ప్రకటించారు. తర్వాత చిరంజీవి గారు హంబుల్గా ఆయనకి నమస్కరించారు. వాళ్ళిద్దరూ తర్వాత మాట్లాడుకున్నారు. ఆ సభ సజావుగా జరిగింది. కానీ ఇంట్లో కూర్చున్న మన నాగబాబు గారికి వాళ్ళన్నీ ఈ మాట అనడం ఇష్టపడలేదు. అప్పుడు కూడా గరికపాటి గారికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేశారు. మొన్న మధ్య డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రెగ్యులర్గా చిరంజీవి కుటుంబం మీద ఆయన పడుతుంటాడు. రామ్ గోపాల్ వర్మ నోట్లో నోరు పెట్టి వాదించి గెలిచే సందర్భం ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ లేదు. సరే, వర్మతో మనకెందుకని అందరూ వదిలేస్తే నాగబాబు గారు మళ్ళీ అక్కడ వేలెట్టి గెలిగారు. సో ప్రతిసారి ఆయనకి ఇది అలవాటు. ఇలాగ ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో ఇంకెక్కడో సామాజిక మాధ్యమంలో ఆయన కుటుంబం మీదకి ఎవరైనా వస్తే చేయడం అనేది. అయితే ఇప్పుడు చేసింది స్వయంగా ఆయన వదిన గారికి అన్న కొడుకు బన్నీ, మనం మరీ గట్టిగా చెప్పుకోవాలంటే పుష్పరాజ్. ఆయన పవన్ కళ్యాణ్ లాగో రామ్ చరణ్ లాగో అంత సైలెంట్గా ఉండే మనిషి కాదు. చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమాల్లోకి వచ్చి ఇంతవరకు చిరంజీవి గారికి కూడా అందని జాతీయ ఉత్తమ స్థాయి అవార్డు, ఉత్తమ నటుడి అవార్డుని ఆయన తీసుకున్నాడు. ఆయన మీద నాగబాబు ట్వీట్ చేసి మళ్ళీ ఆ పుట్టలో వేలు పెట్టారు. పోనీ అలాగని ఆ ట్వీట్కి నేను నిలబడి ఉన్నాను అని ఏమైనా అని చెప్పారా? అబ్బే, మళ్ళీ వెంటనే ఆ ట్వీట్ను తొలగించడంతో పాటు ఏకం ఆయన ట్విట్టర్ అకౌంట్ను కూడా తొలగించుకున్నారు. ఆ తర్వాత ఈ ట్వీట్ని తీసాను అని చెప్పి మళ్ళీ ఆయనే ప్రకటించుకున్నారు. మనకు సామెత ఉంది, అడుసు తొక్కనేల కాలు కడగనేల. నాగబాబు గారు ఇవన్నిటికీ ఆయనకు అలవాటు. ఆయన జబర్దస్త్లో ఎక్కువ కాలం జడ్జిగా పనిచేయడం, ఆ స్కిట్లు చూడడం వల్ల ఆయన బ్రెయిన్ పొరల్లో ఈ కామెడీ ఉండిపోయినట్టుంది. వాస్తవానికి ఆయన జనసేన పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాజకీయాల్లో ఉన్నప్పుడు 100 విమర్శలు వస్తాయి. దాన్ని హుందాగా తీసుకున్నామా, లేదు బలంగా తిప్పుకొట్టగలిగామా అనేక లెక్కల్లోకి వస్తాయి తప్ప, ఇలాంటి కామెడీ ట్వీట్లు నష్టం కలిగిస్తే తప్ప ఏమాత్రం లాభం చేకూర్చో. ఈ విషయం నాగబాబు గారు చెప్తారో తెలియదు, ఎవరు చెప్తే ఆయన వింటాడో లేదో కూడా తెలియదు. ఇది పక్కన పెడితే ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళింది నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా ఏదో రెడ్డి, ఆయన పేరు ఇప్పుడు సడన్గా నాకు గుర్తు రావట్లేదు. అయితే ఆయనకి ఏదో కామన్ ఫ్రెండు, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేటు భార్య, బన్నీ భార్య, ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు, క్లాస్మేట్స్, కుటుంబాలు కామన్ ఫ్రెండ్స్. ఈ సమయంలో ప్రచారంకి వస్తారని ఆయన మాట ఇచ్చాడు, ప్రచారానికి వెళ్ళలేపాడు. ప్రచారం ముగిసిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి మద్దతు తెలిపాడు. అంత మాత్రానికి నాగబాబుకి బన్నీ పరాయివాడు ఎందుకు అయిపోయాడో నాకైతే అర్థం కాలేదు. మీకు రాజకీయాల్లో చిరంజీవి గారు కాంగ్రెస్ సభ్యత్వంలో ఉంటారు. ప్రధాని మోడీ సభలకి, ప్రధాని మోడీ ప్రసంగాలకి ఆయన ముచ్చట పడుతుంటారు. 2, అన్నిటికంటే మించింది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అన్న నా సిద్ధాంతం నాగబాబుకు తెలిసేసరికే బహుశా పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి నిష్క్రమించేస్తారేమో. మొన్నటికి మొన్న తెలంగాణలో హీరో వెంకటేష్ రామానాయుడు గారి అబ్బాయి కాంగ్రెస్కి ప్రచారం చేశారు, ఆంధ్రాకు వచ్చి బీజేపీకి ప్రచారం చేశారు. ఇలాగా ఒక్కొక్క దగ్గర ఎవరి స్టాండు, ఎవరు మిత్రత్వాలు, ఎవరు బంధుత్వాలు వారికి ఉంటాయి. అంత మాత్రాన బన్నీ పరాయోడు అయిపోయాడా అని ప్రచారం చేసుకోవడం వల్ల అది మీకే నష్టం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కంటే హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న మరొక నటుడు లేడు. హిట్లు ఫ్లాపులు పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి ఉన్నంతమంది అభిమానులు బన్నీకో, రామ్ చరణ్కో, ఈవెన్ ఏదో చిరంజీవికో ఇంకో నటుడికి లేరు. సో అలాంటప్పుడు బన్నీ నంద్యాల వెళ్ళి వైకాపా అభ్యర్థిని మద్దతు తెలిపితే మీకు వచ్చిన నష్టం ఏంటి? తర్వాత రేపు ఈ పార్టీలో జరిగే పరిణామాలు, చిరంజీవి గారు ఉన్నంత వరకు ఈ కుటుంబంలో విడిపోవడం ఉండదు
అన్న ఒక్క కారణంతో ఎవరికి వారు వేరేగా ఎవరు సినిమాలు వారివి ఎవరు ప్రొడక్షన్లు వారివి అన్న కోణంలో వెళ్తున్నారని చిరంజీవి గారే మొన్న ఒక సభలో చెప్పారు. మీకు అల్లు అరవింద్కి గ్యాప్ ఉంది కదా అని ఎవరో సినీ జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఎవరు సినిమాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు బ్యానర్లు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు స్థాయిలో వారు పనిచేసుకుంటున్నారు, ఇదంతా హెల్దీ కాంపిటీషనే కానీ ఎక్కడ కూడా మా మధ్య దూరం లేదు అని చెప్పుకొచ్చారు. కానీ ఎంత చెప్పినా అల్లు అరవింద్ కుటుంబానికి చిరంజీవి గారి కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా మరీ మొహాలు చూసుకోలేనంత శత్రుత్వం లేదు, కానీ గ్యాప్ అయితే నడుస్తుంది. ఇది సినీ సర్కిల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలోనే చిరంజీవి ఇంట్లో హీరోలు ఎక్కువైపోయారు. ఇంకా ప్రత్యేకంగా చిరంజీవి గారు ప్రమోట్ చేయడానికి మిగలలేదు ఎవరు కూడా. చిరంజీవి మేనల్లుళ్ళు వచ్చారు, చిరంజీవి కొడుకు వచ్చారు, ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ ఉన్నారు, అల్లు అర్జున్ తమ్ముడు ఉన్నారు. ఇంతమందిలో ఎవరిని ప్రమోట్ చేయాలో తెలియక ఎవరి క్యాంపులలో ఇప్పుడు ప్రత్యేకంగా నడుపుకుంటున్నారు. అల్లు అర్జున్కి ప్రత్యేకమైన డైరెక్టర్లు ఉన్నారు, రామ్ చరణ్కి వేరే డైరెక్టర్లు ఉన్నారు, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్తో సినిమాలు తీస్తారు, రాజమౌళి లాంటి వాళ్ళు రామ్ చరణ్తో సినిమాలు తీస్తారు. సో ఎవరి క్యాంపులు వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో చిరంజీవి తన సొంత కుటుంబానికి విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. బహుశా ఇంతవరకు అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా జరిగిన ఇటువంటి పంపకాలు కార్యక్రమాలన్నీ ఇప్పుడు చిరంజీవి గారే సొంతంగా తన భార్య చేతుల మీదుగా చేయించడం కూడా ఈ గ్యాప్కు కారణమై ఉండొచ్చు. ఆ మధ్య ఏదో ఒక మహిళా కార్యక్రమంలో చిరంజీవి గారే చెప్పారు, ఎప్పుడో తక్కువ రేటుకు కొన్న ఒక భూమి కోట్లు పలికింది, మీ చెల్లెళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా కొంత డబ్బు పంచండి అని స్వయంగా నా భార్య సురేఖే నా చెల్లెళ్ళిద్దరిని పిలిచి దాని లాభాలు పంచింది అని చెప్పుకొచ్చారు. అంటే చిరంజీవి గారి సొంత ఫ్యామిలీకి ప్రియారిటీ ఇస్తున్నట్టు అర్థమవుతుంది. సహజంగానే ఇంతవరకు చిరంజీవి గారు ప్రతి కాల్ షీటు, ప్రతి డేటు, ప్రతి రెమ్యూనరేషను, ప్రతి థియేటరు, ప్రతి ప్రొడక్షన్ హౌసు అల్లు అరవింద్ గారే చూసుకొచ్చారు ఎన్నాళ్ళు. కానీ ఇప్పుడు కొడుకు అందొచ్చాడు కాబట్టి వీళ్ళ వ్యాపారాలు వీళ్ళవి, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవి అన్నట్టు ఎవరికి వాళ్ళుగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినంత మాత్రాన బన్నీ అంటే అల్లు అర్జున్ ఎగేసుకొని ప్రచారంకి వెళ్ళాలన్న రూల్ ఏం లేదు. ఆ మాటకు వస్తే చిరంజీవి గారే పిఠాపురం రాలేదు, ఒక వీడియో సందేశం ఇచ్చి వదిలేశారు. ఈసారి ఎన్నికల్లో ఏ సినిమా యాక్టర్ కూడా ఇక్కడ ప్రధానంగా ఉన్న రెండు పార్టీల తరపున ప్రచారం చేయడానికి రాలే. కాబట్టి నాగబాబు గారు నంద్యాల వ్యవహారాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టి ఒక విధంగా మంచి పనే చేశారు.